ఈరోజు కసుమూరు గ్రామంలో ఈ యొక్క వేసవి కాలం సందర్భంగా చాలామంది యాత్రికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మన కసుమూరు గ్రామ సర్పంచి శివ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి యాత్రికుల దాహార్తి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మా చేతుల మీద ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడెక్కడో దక్షిణ భారతదేశంలోంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు రావడం, కనీసం చలివేంద్రం కూడా లేదనేది లేకుండా ఈరోజు శివ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ యాత్రికుల దాహార్తిని తీర్చడం, దాంతోపాటు చల్లటి నీరుతో పాటు మజ్జిగ అవన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం. దాంతోపాటు శివ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఈరోజు కసుమూరు గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు బిజీ వాతావరణంలో ఉండడం, అట్లా రాజకీయ నాయకులు కావచ్చు, అట్లాగే ఇట్లా విద్యార్థులు కావచ్చు, యువత అప్పుడప్పుడు ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ప్రశాంతత ఇటా ఉంచేపోవచ్చు అన్నీ మర్చిపోయి ఈ క్రీడలలో మునిగి తేలితే ఆ ఆనందమే వేరు. శారీరక దృఢత్వం ఇవన్నీ కూడా క్రీడల వల్ల ఉపయోగం ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు వేసవి సెలవుల్లోనూ అలాగే పండగ సెలవుల్లో పల్లెటూర్లలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుండడం మనం గతంలో చూస్తూ ఉన్నాం. అయితే స్థానిక సర్పంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా సహాయ సహకారాలు అందించడం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క క్రీడలు దోహదపడతాయి. కాబట్టి ఈ యొక్క క్రీడల్లో పాల్గొనేటువంటి ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణంలో ఈ యొక్క క్రీడలని కొనసాగించేదానికి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడా కూడా తగువులు గొడవలు లేకుండా, ఎందుకంటే ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు కూడా అందరూ పెద్ద మనసు చేసుకొని ఎక్కడ గొడవలకు పోకుండా, ఎందుకంటే అందరూ మన పిల్లలు, మన చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ మనకి అన్నదండలుగా ఉండే పిల్లలు కాబట్టి అందరూ మన బిడ్డలే. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి నచ్చజెప్పి, అంతేగాని గొడవలకు మాత్రం ఆస్కారం లేకుండా మీరంతా కూడా కలిసికట్టుగా ఈ క్రీడలని పూర్తి చేసుకొని మళ్ళీ రేపు బహుమతి ప్రదానోత్సవంలో హ్యాపీగా జరిగిపోయే మాట మేము వినే విధంగా కూడా మీరందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి అందరూ దీంట్లో పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క క్రీడల్లో పాల్గొనే విధంగా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ యొక్క వారం రోజుల పాటు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.